సాధించి తీరుతాం అనేది వారు చెప్తున్నారు. మీరేం మాట్లాడతారు? ఒకటే అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇవాళ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో ఇవాళ సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు చెప్పించి కమిటీ వేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఒకటి సరే, ఆ కమిటీ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు వెల్కమ్ ఇట్ ఆర్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కమిటీ ఆర్ దే విల్ డిస్కస్ దట్ టీఎంసీస్ అండ్ ఆల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు మంచి మిత్రుడు కాబట్టి ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి సీనియర్ ఎనలిస్ట్ అయినటువంటి పుల్లారావు గారు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే పరిస్థితులే ఉంటే ఏ విధంగానైతే పోలవరం నుంచి బనకచెర్ల కట్టుకోవాలనేటువంటి ప్రాజెక్టు ఇవాళ మిలుగు జలాల విషయంలో గాని, లేకపోతే వరద జలాల విషయంలో గాని ఇప్పటి వరకు కృష్ణా ట్రిబ్యునల్ గాని, బచావతి ట్రిబ్యునల్, గోదావరి నది మీద ఉన్నటువంటి బచావతి ట్రిబ్యునల్ గాని, కృష్ణా నది మీద ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గాని ఇప్పటి వరకు కూడా పంపకాలలో ఇంత మిగులు జలాలు ఉన్నాయి, ఇంత వరద జలాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే వాటర్ విషయంలో ఇంకా పంపకాలే కానప్పుడు, ట్రిబ్యునల్ జడ్జిమెంట్సే రానప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు 299 టీఎంసీకి ఒప్పుకొని వచ్చారు అన్నారు న్యూమన్ గారు యాజ్ ఎ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్. ఎస్, మేము ఆ రోజు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు 246 జీవో ప్రకారం ఎందుకు వచ్చాయంటే, ఒకవేళ మనం ఒప్పుకోకపోతే ఆ 290 టీఎంసీస్ వాటా మనం ఆ రోజు తాత్కాలికంగా ఒప్పుకోకపోతే ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టు వచ్చేదే కాదు. ఇవాళ మేము 9.5 ఇయర్స్ అధికారంలో ఉన్న తర్వాత ఏ రోజు కూడా మేము ఒప్పుకున్నటువంటి డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి విషయంలో రిటర్న్ రాలేదు. 7 అంశాలలో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, బేసిన్ ప్రాంతంలో. మిత్రుడు ఏమంటా ఉన్నాడంటే మీరు 10 సంవత్సరాల్లో దాన్ని రెగ్యులరైజ్ చేయలేకపోయారు అన్నారు. ఇవాళ బలవంతంగా తెలంగాణ రాష్ట్రం పైన కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు ఒకటి, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు ఒకటి బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వేసి ఇవాళ మన డబ్బులతో ఇవాళ ఆ మేనేజ్మెంట్ బోర్డ్స్ అనేటువంటివి రన్ అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బోర్డులు ఒక్క సొల్యూషన్ అన్న చూపించాయంటే చూపించలేదు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ లో బీఆర్ఎస్ పార్టీగా పదే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో 811 టీఎంసీలు, ఎస్ న్యూమన్ సెడ్ ఇట్ ఇస్ ట్రూ, మాకు 811 టీఎంసీలు రావాలి అకార్డింగ్ టు ద బచావతి ట్రిబ్యునల్, అకార్డింగ్ టు ద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బచావతి ట్రిబ్యునల్ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో 1969 నుంచి ఉంది. ఆ ట్రిబ్యునల్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు యునైటెడ్ స్టేట్ అండి, దిస్ వాజ్ అన్ యునైటెడ్ స్టేట్. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఎక్కడా కూడా ముందు చొరవతో కట్టినటువంటి పరిస్థితులు లేవు. కృష్ణా నది పైన ఉన్నటువంటి అలమట్టి డ్యామ్ కావచ్చు, జూరాల కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా యునైటెడ్ స్టేట్ లో కట్టినటువంటి ప్రాజెక్ట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకి ఖచ్చితంగా తాగుకు సాగుకు 2 అంశాల్లో కావాలి. కూర్చొని పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడో అయిపోయినాయి సార్ పుల్లారావు గారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఎవరో ఒక ట్రిబ్యునల్ అయినా జడ్జిమెంట్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ చూపాలి. మా అదృష్టమో మా దురదృష్టమో ఇవాళ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. సెంట్రల్ లో మోడీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటారు. కాబట్టి మాకు ఇక్కడ అన్యాయం జరగడానికి ఆస్కారం ఉంది అనడానికి ఒక 2 విషయాలు. మేము 7 పర్మిషన్లు తీసుకొని పాలమూరు కడతా ఉంటే ఇవాళ డిపిఆర్ ఏ విధంగా ఈ 7 months లో రిటర్న్ వచ్చింది. ఇవాళ మేము పర్మిషన్ తీసుకున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్స్, బట్ వై దే సెండ్ రిటర్న్ బ్యాక్ టు ది డిపిఆర్? ఇప్పుడే ఎందుకు పంపారు? నల్లమల్ల పోలవరం నల్లమల్ల ప్రాజెక్టు ముందుకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి 50% ఆఫ్ ద అమౌంట్ దే ఆర్ రెడీ టు రిలీజ్. కానీ మేము కట్టుకున్న ఈ 2 ప్రాజెక్ట్స్ కి మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడాలి. న్యూమన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ కెన్ బిలీవ్ హిమ్. బట్ మేమేమంటారంటే పార్టీల పరంగా 2 పార్టీల వర్షన్స్ కూడా తెలంగాణ వాటర్ రిసోర్సెస్ పైన ఒకే విధమైనటువంటి వాదన వినిపించాలి. గతంలో మీరెందుకు ఇది తప్పు చేశారు, మీరెందుకు ఇది చేశారు అనేది కాదు ఇక్కడ. ఎట్ ప్రజెంట్ చంద్రబాబు నాయుడిని తట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు మిగులు జలాలు లేకపోతే వరద జలాలు అని చెప్తూ కడుతున్నటువంటి ఆ ప్రాజెక్టు ఫర్ డే 2 టీఎంసీ అని చెప్పి చూపించారు ప్రీ ప్రివిలేజ్డ్ రిపోర్ట్ లో. కానీ అది 4 టీఎంసీస్ అంటే 200 టీఎంసీస్ నుండి 400 టీఎంసీస్ ఇవాళ పోలవరం నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్లస్ దాన్ని మళ్ళీ నాగార్జున సాగర్ లో అటాచ్ చేసుకుని నల్లమల సాగర్ గా మలుచుకుంటామంటా ఉన్నారు. సో ఇటు కృష్ణా ఇటు గోదావరి మేము అప్పర్ స్టేట్స్ అండి, మేము భౌగోళికంగా పైన ఉన్నాము. ఆ నది జలాల విషయంలో మీరు పోలవరం నుంచి తోడేసుకుంటే, నీళ్లను తీసేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది.
ట్రై టు అండర్స్టాండ్. తెలంగాణకు రావాల్సిన జడ్జిమెంట్స్ విషయంలో, ట్రిబ్యునల్స్ విషయంలో మా వాటా తేలిన తర్వాత యూ కెన్ ప్రొసీడ్. నువ్వు ఇంకే ప్రాజెక్ట్ అయినా కట్టుకో, వీఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ మా వాటా తేలక ముందే ఇవాళ బలవంతంగా ప్రాజెక్టులు కట్టేసి కేంద్రం సపోర్ట్ తీసుకొని రేపు రిపేరియన్ రైట్స్ తీసుకుంటారు వాళ్ళు. ప్రాజెక్టు కట్టుకున్నాము, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, రేపు మీకు ఇవ్వాల్సినటువంటి వాటర్ మాకు ఇవ్వకపోతే మా ప్రాజెక్టు వృధా అవుతుందని ఇవాళ ప్రాజెక్టు బలవంతంగా కట్టుకొని హక్కులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంపకాలు ఫస్ట్ జరగాలి, వాటా తేలాలి. తెలంగాణ వాటాగా 299 అనేటువంటిది మేము తాత్కాలికంగా ఒప్పుకున్నాం, వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. బట్ మాకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పటికైనా కృష్ణా ట్రిబ్యునల్ ఆర్ఎల్స్ బచావత్ ట్రిబ్యునల్ అయినా సరే, ఈ రెండు ట్రిబ్యునల్స్ ఇప్పుడు బచావత్ గారు లేరు, ఈ వాజ్ నో మోర్. సో ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని ఈ కమిటీ వేశారు. కమిటీని కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, కమిటీ ఇవాళ వన్ మెన్ కమిటీగా ఉండకూడదు. అంటే వన్ సైడ్ డెసిషన్ ఇవ్వడానికి వేసినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ కమిటీలో కూడా సమర్థులైనటువంటి తెలంగాణ నీటి నిపుణులు, వాటర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతా ఉన్నాం. అన్ని పార్టీలు ఆ కమిటీ ముందు వెళ్ళి అఖిలపక్షం దే హ్యావ్ టు సే దేర్ డిమాండ్స్. మేము మా వర్షన్ వినిపించే అవకాశం ఇవ్వాలి, అధికార పార్టీ వర్షన్ కూడా వినిపించే అవకాశం ఇవ్వాలి. బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ, అంతో ఇంతో ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళ అవకాశం కూడా ఇవ్వాలి. వాటర్ లో చాలా మంది ఇక్కడ మా దగ్గర దుచ్చెర్ల సత్యనారాయణ, శ్రీధర్ రావు దేశపాండే గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు బ్రతికున్నటువంటి వాళ్ళు. వీళ్ళు విద్యాసాగర్ లాంటి వాళ్ళు చనిపోయారు, బట్ బ్రతుకున్న వాళ్ళ యొక్క డిమాండ్స్, వి ప్రకాష్ లాంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ గానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలు గానీ కన్సిడర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంతే. రాఫీ గారు ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు ఈ కమిటీకి సంబంధించి, పరిష్కారానికి సంబంధించి? ఏంటి ఈ వివాదాల పరిష్కారానికి సంబంధించి